హాయ్ అండి, మీ గణేష్ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో మస్కట్ సిటీ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. మస్కట్లో రోడ్లు ఎలా ఉంటాయి, ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ మస్కట్ సిటీ అనేది ఒమాన్ అనే దేశం యొక్క రాజధాని అనమాట. ఈ ఒమాన్ అనే దేశము మన భారతదేశానికి పడమర వైపు ఉంటుందన్నమాట. ఇక్కడ మస్కట్ సిటీ చాలా క్లీన్గా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ బస్ స్టాప్లు అనేవి ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఇక్కడ మెయిన్ రోడ్డు మీద కూడాను ఈ కార్లు, బస్సులు ఇవన్నీ కూడాను 120 km/h అలా వెళ్తూ ఉంటాయి అన్నమాట. నేనైతే ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ బస్ స్టాప్లు చాలా క్లీన్గాను, రష్ అసలు ఉండదన్నమాట. ఎవరో ఒకరిద్దరు ఉంటారు. చూసారు కదా, ఇక్కడ ఒక పక్కన ఒక ఇండియన్ బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. నేనైతే వేరే చోటకి రూవి అనే ప్లేస్కి వెళ్ళాలన్నమాట. వెళ్ళేటప్పుడు అక్కడ బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ భవనాలు కూడాను చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అనమాట. సిటీ అంతా చాలా క్లీన్గా ఉంది. నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను. అప్పుడు కొంచెం సేపటికి బస్సు అయితే వచ్చింది. నేను ఇప్పుడైతే సిటీలో ఉన్నానన్నమాట. ఇక్కడ చూడొచ్చు కార్లు అవి ఎంత స్పీడ్ వెళ్తున్నాయో. రోడ్ల పక్కన చూడొచ్చు గ్రీనరీకి గ్రాస్ అది పెంచారనమాట. నేనైతే వాక్ చేసుకుంటా ఈ సిటీ ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ బిల్డింగ్స్ కానీ అవన్నీ కూడాను బ్యూటిఫుల్గా ఉన్నాయి అనమాట. వీళ్ళు ఎక్కువగా యూజ్ చేసేది వైట్ కలర్ అనమాట. అప్పుడు మనం ఈ సన్ రేస్ పడినప్పుడు చూడడానికి చాలా అందంగా ఉన్నాయి బిల్డింగ్స్. ఇక్కడ రోడ్డు పక్కన అయితే చాలా గ్రీనరీ అది ఉంది. నేను అక్కడ వాక్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట. ఇక్కడ బస్ స్టాప్లు అవి ఎలా ఉంటాయో చూడొచ్చు. ఇక్కడ ట్యాక్సీలు కూడాను ఈ విధంగా ఉంటాయి అనమాట. వాటి మీద వైట్ మీద ఆరెంజ్ కలర్ ఉంటుందన్నమాట. అక్కడ మనం చూడొచ్చు, అదే బస్ స్టాప్ అనమాట. ఇప్పుడు మనం ఈ చూసే ప్లేస్ని రుసేల్ సెంటర్ అంటారనమాట. ఇప్పుడు మనం చూస్తుంది ఒక క్లాక్ టవర్ అనమాట. ఇది ఇస్లామిక్ ఆర్కిటెక్చర్లో చేశారు. దాని మీద ఒక క్లాక్ ఉంటుంది. దాని చుట్టూ ఒక రౌండ్ లాగా ఉంటుందన్నమాట. దీన్ని ఇంగ్లీష్లో రౌండ్ అబౌట్ అంటారనమాట. ఆ క్లాక్ టవర్ చుట్టూ కూడాను ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ తోటి వీళ్ళ కల్చర్ని ప్రతిబింబించడానికి అందమైన పెయింటింగ్స్ వేశారు. చుట్టూత కూడాను గ్రాస్ పెంచి అందమైన పూల మొక్కలు వేశారనమాట. ఈ ప్లేస్ మస్కట్లో చాలా ముఖ్యమైనదనమాట. మనం ఈ ఒమాన్ అనే దేశంలో ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా కానీ ఇక్కడికి రావాలన్నమాట. ఇక్కడి నుంచే ట్యాక్సీలు, బస్సులు అవి ఉంటాయి అన్నమాట. I've changed for the better this time. I thought I would never be fine. I strive just to say I'm alright. And for the first time in a long time I'm alright. I've seen a lot of change, been through a lot of pain. Some things are not the same as they were a year ago, but all will be okay. I move on each and every day. The past is where it stays, way back a year ago. ఇక్కడ మస్కట్ సిటీలో ఈ బస్సులు కానీ చాలా అందంగాను, లోపల ఏసీ ఉంటుందన్నమాట. చాలా క్లీన్గా ఉంటాయి అన్నమాట. మనం సిటీ అంతా చూడాలన్నా కానీ మనం బస్సులో కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇవే బస్సులు. The past is where it stays, way back a year ago. I've changed for the better this time. I thought I would never be fine. I strive just to say I'm alright. ఈ దేశపు జనాభా చాలా తక్కువ అవడం వల్ల ఇక్కడ బస్ స్టాపుల దగ్గర కూడాను ఎక్కువ రద్దీ ఉండదన్నమాట.
ఒకరిద్దరు అలా ఉంటారనమాట. ఇక్కడ ఈ రోడ్స్ కూడాను చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసి ఉంటాయి. బస్సులు స్టాప్ చేయడానికి ఇక్కడ రెడ్ పెయింట్ వేశారు కదా, బస్సులు ఇక్కడికి వచ్చి ఆగుతాయి అనమాట. మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట రోడ్లు క్రాస్ చేసేటప్పుడు. అన్నీ కూడాను 120 km/h వెళ్తూ ఉంటాయి అన్నమాట. మనం సబ్వేస్ కానీ తర్వాత ఓవర్ బ్రిడ్జెస్ కానీ చూసుకొని రోడ్లు క్రాస్ చేయాలన్నమాట. కొంతమంది మన ఇండియన్స్ ఇక్కడికి వచ్చినప్పుడు రోడ్లు ఎలా క్రాస్ చేయాలో తెలియక యాక్సిడెంట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. మన ఇండియాలో లాగా రోడ్లు ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ క్రాస్ చేయడం అనేది కుదరదనమాట. ఎందుకంటే వాళ్ళు 120 km/h వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకి బ్రేక్ వేసిన వెనకాల వెహికల్ వచ్చేసి గుద్దేస్తుంది అనమాట. అందుకొని వాళ్ళకి ఆపుకునే అవకాశం కూడా ఉండదన్నమాట. ఇప్పుడు నేనైతే బస్సులో ట్రావెల్ చేస్తూ ఉన్నానమాట. ట్రావెల్ చేస్తున్నప్పుడు సిటీ ఈ విధంగా ఉంటుంది. మీరు చూడొచ్చు సిటీ ఎంత అందంగా ఉందో బిల్డింగ్స్ తోటి. రోడ్డు పక్కన కూడాను ఆ పూల మొక్కలు ఎంత బాగా పెంచారో చూడొచ్చు. దీన్ని సుల్తాన్ కాబూస్ గ్రాండ్ మాస్క్ అంటారనమాట. ఇది మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుంది. ఈ మసీదు చాలా అందంగా ఉంటుందన్నమాట. తాజ్ మహల్ లాగా ఉంటుంది. ఒకరోజు అక్కడికి వెళ్ళి లోపల ఎలా ఉంటుందనేది మీకు చూపిస్తాను. ఇక్కడ బిల్డింగ్స్ కూడాను, రోడ్లు, అక్కడ ఈ ఖర్జూరపు చెట్లు, అసలు చాలా సిటీ అయితే చాలా క్లీన్గాను బ్యూటిఫుల్గా ఉందన్నమాట. నేను చూసిన సిటీల్లో ఈ మస్కట్ సిటీ అనేది చాలా క్లీన్గా ఉంది. Way back a year ago. I ain't going back, I'm not falling. I'll push all my chips and call all in. I'll bet on myself, you keep stalling. I hear destiny and it's calling. I'll keep my head up high. ఇక్కడ చూడొచ్చు రోడ్డు పక్కన ఈ అందమైన పూల చెట్లు ఎలా వేశారో. అందుకని ఈ సిటీ చూడడానికి చాలా అందంగా ఉందన్నమాట. ఈ పేపర్ ముక్కలు కానీ చెత్త కానీ అవి ఎక్కడ పడితే అక్కడ పడేసి అస్సలు లేవు. క్లీన్గా ఉంది. మనం వాక్ చేసినా కానీ చాలా ప్లెజెంట్గా ఉంటుందన్నమాట. నాకైతే మాత్రం ఈ మస్కట్ సిటీ చాలా నచ్చిందనమాట. ఇక్కడ మనకు కావలసిన షాప్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడొచ్చు ఐకియా షాప్ అనమాట. ఇది ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసేసి లూలు మార్కెట్, ఒమాన్ ఎవెన్యూ మాల్ అనమాట. ఇక్కడికి అప్పుడప్పుడు నేను వస్తూ ఉంటాను. ఏమైనా షర్ట్స్ కానీ తర్వాత ఏమైనా వస్తువులు తీసుకోవాలంటే ఈ లూలు సూపర్ మార్కెట్కి వస్తానమాట. అక్కడ కావాల్సిన అన్నీ దొరుకుతాయి. ఇక్కడ సిటీ లోపల అయితే బిల్డింగ్లు అవి చూడొచ్చు ఎంత అందంగా ఉన్నాయో. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. వీళ్ళు ఎక్కువగా వైట్ కలర్ గోల్డ్ కలర్ యూజ్ చేస్తూ ఉంటారు. అందుకని ఈ బిల్డింగ్స్ అవి చూడడానికి ఎలిగెంట్ లుక్ ఉన్నాయి అన్నమాట. Seen a lot of change. మనం సిటీలో ట్రావెల్ చేసేటప్పుడే రోడ్డు పక్కన అందమైన మసీదులను అయితే చూడొచ్చు అనమాట. అవి చాలా అందంగా ఉంటాయి. ఇక్కడ ఈ దేశం మొత్తం మీద కూడాను వీళ్ళు పాటించేది ఇస్లాం అనమాట. అందుకని ప్రతి శుక్రవారం వీళ్ళు మసీదుకి వెళ్ళి ప్రార్థనలు చేస్తారనమాట. ఇక్కడ ఈ మస్కట్లో ప్రతి శుక్రవారం అనేది సెలవు అనమాట. చూడొచ్చు ఈ మసీదు మస్కట్లోది ఎంత అందంగా ఉందో. ఈ మస్కట్ సిటీ లోపల కొన్ని చోట్ల ఇండియన్ రెస్టారెంట్లు కూడా ఉంటాయి అన్నమాట. అక్కడికి వెళ్తే మనకి భోజనం దొరుకుతుంది. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ రెస్టారెంట్ తమిళియన్స్ రన్ చేస్తారనమాట. తమిళ్ ఫుడ్ అయితే దొరుకుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మొదటగా వాళ్ళు ఒక చపాతీ తర్వాత కూర్మా వేస్తారనమాట. అది తిన్న తర్వాతే మనకి రైస్ అది వడ్డిస్తారనమాట. All will be okay. I move on each and every day. The past is where it stays. Way back a year ago. I ain't going back, I'm not falling. I'll push all my chips and call
చోట్ల అయితే సిటీ చూడడానికి చాలా అందంగా ఉందన్నమాట. ఇక్కడ చూడొచ్చు ఒమాన్ జెండాను చూడొచ్చు. ఇక్కడ అందంగా అలంకరించారు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, దీన్నే ఇన్సెన్స్ బర్నర్ అంటారనమాట. ఇది వీళ్ళ కల్చర్ని రిప్రజెంట్ చేస్తుందన్నమాట. this time. I thought I would never be fine. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ మస్కట్ సిటీ ఎలా ఉందో మీరు కింద కామెంట్స్లో తెలియజేయండి. ఈ సిటీ మీకు నచ్చిందా లేదో కింద కామెంట్స్లో తెలియచేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేను మరిన్ని వీడియోలు చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ టైమ్. టేక్ కేర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.